శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 146వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కర్ణుడి యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన నేటి ముఖ్యమైనటువంటి అంశంగా ప్రవచించుకోబోతున్నాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని నేటి ప్రవచనంలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వం 146వ అధ్యాయంలో కర్ణస్య పరీక్ష, అలాగే కర్ణార్జునయోర్ యుద్ధ ప్రసంగ అనేటువంటిది తెలియజేయబడుతున్నది. ముందుగా అంతకుముందు పాఠంలోనే మనం 145వ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి అంశం అర్జునుడి యొక్క అద్భుతమైనటువంటి అస్త్ర ప్రదర్శన చేయడం జరిగింది. అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు ప్రయోగించి పంచభూతాలని ఒక్కసారి ప్రదర్శించాడు, మళ్ళీ ఉపసంహరించాడు. చివరికి అంతా సద్దుమణిగిన తర్వాత, శబ్దాలన్నీ కూడా సద్దుమణిగిన తర్వాత అప్పుడు కర్ణుడు రంగ ప్రవేశం చేశాడు. జబ్బలు తరుచుకుంటూ రంగ ప్రవేశం చేశాడు. సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏమిటి శబ్దాలని చెప్పి. ద్వారం నుంచి కర్ణుడు ప్రవేశం, ఆ విషయం ప్రస్తావిస్తున్నారు వ్యాసుల వారు. వైశంపాయనుడు జన్మేజయుడికి చెప్తూ, ఏతస్మిన్నేవ కాలేతు తస్మిన్ జన సమాగమే దత్తేవకాశే పురుషై విస్మయోత్ఫుల్లలోచనః. ఏతస్మిన్నేవ కాలేతు, అదే సమయంలో ఆ జనులందరూ ఆ విధంగా సమాగమం అయినటువంటి ప్రదేశంలోనే దత్తావకాశే పురుషై, దత్త అవకాశై పురుషై, పురుషై అంటే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు పెద్దవాళ్ళ యొక్క అనుమతి ద్వారా ఈ కర్ణుని లోపలికి ప్రవేశించడానికి అనుమతించిన తర్వాత అని అర్థం. దత్త అవకాశం, అవకాశం ఇచ్చిన తర్వాత, లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కర్ణుడు వస్తున్నాడు. పురుషై విస్మయోత్ఫుల్లలోచన, ఉత్ఫుల్లలోచన వికసించినటువంటి నేత్రాలతో, వివేశ రంగం విస్తీర్ణం కర్ణ పరపురంజయ. అప్పుడు అవకాశం లభించినటువంటి తడవుగా కర్ణుడు రంగ ప్రవేశం చేస్తున్నాడు. విస్తీర్ణమైనటువంటి చక్కటి ఆ రంగ వేదిక మీదకి వివేశ రంగం విస్తీర్ణం కర్ణ పరపురంజయ. ఎట్లాంటి కర్ణుడు? శత్రుమర్దనుడైనటువంటి పరపురంజయ. పరపురంజయ అంటే శత్రువుల్ని అణిచివేసే సత్తా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో అట్లాంటి కర్ణుడు విస్తారమైనటువంటి ఆ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. ఎట్లా ప్రవేశించాడు? సహజం కవచం బిభ్రత్ కుండలోద్యుతి తానన. కుండలోద్యుతి తానన, ఆననము అంటే ముఖం. కుండలముల చేత చక్కగా ప్రకాశించబడుతున్నటువంటి ముఖం కలిగినటువంటి వాడు. కుండలో ఉజ్జిత ఉజ్యోతిత ఆనన. ఉజ్యోతిత అనే పదానికి అర్థం ఏంటంటే ప్రకాశించబడుతున్నట్టు. ఈ చెవికి పెట్టి ఉన్నటువంటి సూర్య వరప్రసాదంతో వచ్చినటువంటి ఆ కుండలాల వలన ఆననం ఉజ్యోతిత అభవత్, ముఖమంతా చక్కగా ప్రకాశిస్తున్నదో పక్కన సూర్య వరప్రసాదంతో వచ్చినటువంటి సహజమైనటువంటి కవచం ధరించినటువంటి వాడు. అట్లాంటి కర్ణుడు లోపల ప్రవేశిస్తున్నాడు. సహా ధనుర్బద్ధ నిస్త్రింశ పాదచారీవ పర్వత. ధనుర్బద్ధ నిస్త్రింశ, అద్భుతమైనటువంటి ధనస్సు, తనకి సాటి వచ్చేటువంటి ధనస్సుని, ఆయుధాలని, శరముల్ని, అలాగే లోపల వరలో కత్తిని కూడా ధరించుకుని పాదచారీవ పర్వత, పర్వతం పాదచారియే వస్తున్నది అన్నట్టుగా వస్తున్నట్ట. అంటే పర్వతం నడిచి వస్తున్నట్టుగా వస్తున్నది. ఆ విధంగా వస్తున్నాడు కర్ణుడు.
పర్వత పాదచారీవ. అట్లాంటి ఆ కర్ణుడు ఇదిగో ఇక్కడ పైన వేదిక మీద కూర్చుని చూస్తున్నటువంటి కుంతీదేవికి కన్యగా ఉన్నప్పుడు జన్మించినటువంటి వాడంటూ వ్యాసుల వారు మరోసారి గుర్తు చేస్తున్నారు. కన్యా గర్భ పృథుయశాః పృథాయా పృథులోచనః తీక్ష్ణాంశోర్భాస్కరస్యాంశః కర్ణోరి గణసూదనః. కన్యాగర్భ పృథుయశాః, గొప్ప యశస్సు కలిగినటువంటి ఈ కర్ణుడు కన్యాగర్భం. పృథాయాః పృథులోచనః కన్యాగర్భః. అద్భుతమైనటువంటి చక్కటి చూడచక్కనైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఈ కర్ణుడు కన్యగా ఉన్నటువంటి సందర్భంలో పృథకి పుట్టినటువంటి వాడు, కుంతీదేవికి జన్మించినటువంటి వాడు. అంతేకాకుండా కుంతీదేవికి సూర్యుని యొక్క అంశ ద్వారా జన్మించినటువంటి వాడు. తీక్ష్ణాంశోర్భాస్కరస్యాంశః, తీక్ష్ణమైనటువంటి అంశములు కలిగినటువంటి వాడు. అంటే సూర్య భగవానుడికి అంశములు అంటే కిరణాలు, తీక్ష్ణమైనటువంటి కిరణాలు, కాంతివంతమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఆ భాస్కరుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు అని విశేషంగా చెప్తున్నారు. అంటే సూర్యుని కుమారుడు అంటే సూర్య తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడు ఈ కర్ణుడు. కాబట్టి ఆ కర్ణుడి సామాన్యమైనటువంటి మానవ మాత్రుడికి ఉండేటువంటి తేజస్సు మాత్రం కాదు, అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. కుంతీదేవికి సూర్య వరప్రసాదంతో పుట్టినటువంటి వాడు. తీక్ష్ణమైనటువంటి అనే పదం ప్రయోగించారు అక్కడ. అతి ప్రచండమైనటువంటి, ఉద్రిక్తమైనటువంటి అట్లాంటి కిరణాలతో ఉండేటువంటి సూర్య భగవాను యొక్క అంశ. కర్ణో అరిగణసూదన. అరిగణసూదన, అరిగణం అంటే శత్రుగణాలని మర్దించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి కర్ణుడు అట్లాంటి తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాడు. అంతేకాకుండా సింహర్షభ గజేంద్రాణం బలవీర్య పరాక్రమ దీప్తికాంతి జ్యుతిగుణై సూర్యేందుజ్వలనోపమ. సింహ వృషభ గజేంద్రాణం బలవీర్య పరాక్రమ. బలపరాక్రమాలలో, శౌర్యశక్తి పరాక్రమాలలో ఎవరితో సమానం అనేటువంటిది వీరులైనటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా కవులు ఇదిగో వీటితో పోలుస్తూ ఉంటారు. సింహంలా ఉన్నాడు, నరక సింహంలాగా ఉంది, లేకపోతే వృషభంలాగా ఉంది, గజేంద్రుల్లాగా ఉన్నాడు అని పోలుస్తూ ఉంటారు. ఎద్దులు దున్నపోతులతోనే పోలగా ఎప్పుడు కూడా. సింహ వృషభ గజేంద్రాణం బలవీర్య పరాక్రమ. అంతేకాకుండా కర్ణుడిది అసమానమైనటువంటి తేజస్సు కాబట్టి దీప్తి కాంతి జ్యుతి గుణై, ఈ మూడు గుణాలలో కూడా దీప్తి, కాంతి, జ్యుతి. జ్యుతి అంటే తేజస్సు. అద్భుతమైనటువంటి దీప్తి కాంతి జ్యుతులలో సూర్యేందు జ్వలనోపమ. సూర్య ఇందు జ్వలన ఉపమహ. ఉపమహ అనే పదానికి అర్థం పోలిక చెప్పడం. ఈ ముగ్గురు దేవతలతో ఈ గుణాలలో పోలిక చెప్పొచ్చుట. దీప్తిలోనేమన్నా సూర్యుడితో సమానమైనటువంటి వాట, కాంతిలోనేమన్నా ఇందుహు, ఇందు అంటే చంద్రుడితో, సూర్యేందు అన్నాడు. సూర్య ప్లస్ ఇందు సూర్యేందు అంటే సూర్యచంద్రుడు. సూర్యచంద్రుడు జ్వలన అంటే పావక అన్న అగ్నిదేవుడితో సమానం. కాబట్టి దీప్తిలో సూర్యుడితో సమానమైతే, కాంతిలో చంద్రుడితో సమానమైతే, జ్యుతిలో తేజస్సులోనేమన్నా అగ్నిదేవుడితో సమానంగా ఉన్నాడయ్యా కర్ణుడు, వస్తున్నటువంటి కర్ణుడు. ఈ విధంగా సూర్య చంద్ర అగ్నిదేవతలతో సమానమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలని కర్ణుళ్ళు ఆపాదిస్తూ వ్యాసుల వారే చెప్పారంటే ఇక మన బోటి వాళ్ళు కర్ణుడిది ఏముంది అని అనటానికి వీల్లేదు అసలు చెప్పాలంటే. ఏముంది కర్ణుడు అనకూడదు, ఎందుకంటే వ్యాసుల వారు ఇలా చెప్పారు అంటే. కానీ ఇలాంటి వ్యాసుల వారే, ఇలా చెప్పినటువంటి వ్యాసుల వారే తర్వాత కర్ణుడి యొక్క అతనిలో ఉన్నటువంటి కొంచెం చెడు గుణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్కడ దాచకుండా చెప్పారు. ఈ ఒక్క దోషం ఉంది, ఈ దోషం ఉంది కర్ణుడు అంటూ చెప్పారు. కాబట్టి ఆ ఒక్కదాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆయన చెప్పిందే చెప్పాలి, కొత్తగా మనం ఏం చెప్పకూడదు. అలాగే ఎట్లాంటి వాడు కర్ణుడు? ప్రాంశు కనకతాలాభ సింహ సంహననో యువ అసంఖ్యేయ గుణ శ్రీమాన్ భాస్కరస్యాత్మ సంభవ. ప్రాంశు అంటే పొడుగైనటువంటి వాడు అంటారు, బాగా పొడగరి కర్ణుడు. కనకతాళవ, బంగారు తాళవృక్షం లాగా. బంగారు తాళవృక్షం ఏ విధంగా అయితే అంటే, తాళవృక్షం అంటే పెద్ద చెట్టు, తాడి చెట్టు లాగా మాత్రం పొడుగ్గా ఉన్నటువంటి వాడు. ఎలాంటి తాడి చెట్టు అంటే మా వాడు బంగారు తాడి చెట్టు అండి, మామూలు తాడి చెట్టు కాదు. ఎందుకంటే కవచం సహజమైనటువంటి కవచం ఉండేలాగా. కనక తాళాభ ప్రాంశు, అంత పొడుగైనటువంటి వాడు కర్ణుడు. సింహ సంహననో యువ, సింహ గమనం కలిగినటువంటి వాడు. అట్లాంటి వాడు యువ అంటే యువకుడు, మంచి యువరక్తం.
యువకుడైనటువంటి వాడు. అసంఖ్యేయ గుణ శ్రీమాన్, ఇన్ని గుణాలు కాదట, కర్ణుడిలో చెప్పుకోదగినటువంటి గుణాలు ఎన్నున్నాయంటే అసంఖ్యేయ గుణ అని ఒకే మాట చెప్పారు వ్యాసులు వారు. ఆ గుణాలని, కర్ణుల్లో ఉన్నటువంటి గుణాలు, మంచి గుణాలని మనం లెక్కించడం కూడా సాధ్యం కాదురా, అన్ని గుణాలు కలిగినటువంటి వాడు, అసంఖ్యాకమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు శ్రీమాన్. భాస్కర భాస్కరస్యాత్మ సంభవ. శ్రీమాన్ అంటే శ్రీమంతుడైనటువంటి వాడు, శ్రీమంతుడైనటువంటి వాడు. భాస్కర ఆత్మ సంభవ, భాస్కరుని ద్వారా జన్మించినటువంటి వాడు, భాస్కరుడికి, సూర్య భగవానుడికి ఉద్భవించినటువంటి వాడు, యువకుడు, అలాగే ఎత్తైనటువంటి వాడు, అసంఖ్యాకమైనటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు అని ఇక్కడ చెప్పారు. మళ్ళీ రెండు శ్లోకాలు అయ్యేటప్పటికి మళ్ళీ ఆయనలో ఉన్నటువంటి చిన్న దోషం చెప్పేస్తారు వ్యాసుడు. స నిరీక్ష్య మహాబాహు సర్వతో రంగమండలం. స నిరీక్ష్య మహాబాహు, ఆ వచ్చినటువంటి కర్ణుడు ఒక్కసారి సర్వతో రంగమండలం సహ నిరీక్ష్య, రంగమండలం లోపలికి వచ్చినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో, విలువిద్యా ప్రదర్శన, అస్త్ర విద్యా ప్రదర్శన చేసే రంగస్థలాన్నంతా సర్వత నిరీక్ష్య, అంతా ఒక్కసారి కలయ చూసి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. ప్రణామం ద్రోణ కృపయో, ఎంత వినయమో చూడండి. ముందుగా గురువులకి నమస్కారం చేశాడు. ద్రోణ కృపయో ప్రణామం అన్నాడు, గురువు గారికి నమస్కారం చేశాడు. ఇది వినయం అంటే. కాకపోతే పక్కనే పెట్టారు వ్యాసులు వారు, ఎలా నమస్కారం చేశాడు దాచకుండా చెప్పేశారు, అది మెచ్చుకోవాలి. ప్రణామం ద్రోణ కృపయో నాత్యాదృతమివాకరోతు, ఆదరం లేకుండా పెట్టాట నమస్కారం, వినయం లేకుండా పెట్టాట, అది పెద్ద తప్పు. నా అత్యాదృతమివాకరోత్ అని చెప్పారు. ద్రోణ కృపాచార్యులకి ఏదో సభలో వాళ్ళ కోసం పెట్టినట్టుగా పెట్టాడు తప్ప ఆదరంతో పెట్టాడా అంటే పక్కనే పెట్టాడు. ఇక్కడే కృపయోర్ నాత్యాదృతమివ, ఇక్కడ నా అనే అక్షరం ఇక్కడ పొల్లులో కలిసిపోయింది అనమాట. ఈ పొల్లును పట్టుకుంటే మనకి నా అనే అక్షరం వస్తుంది. ఇక్కడ నాత్యాదృతమివా కరోత్, అతి ఆదరంతో ఏం పెట్టాల, అనాదరంతో పెట్టాడు. ఏదో మీరు పెద్దవాళ్ళుగా పెట్టుకోండి, తీసుకోండి, నా నమస్కారం తీసుకోండి, ఏదో ఈయన నమస్కారం పెడితే ఆయన వాళ్ళకేదో భాగ్యం కలిగినట్టుగా చెప్పేస్తారు. ఇట్లాంటి దోషాలు ఏవైతే ఉంటాయో అటు గుణాలు చెప్పారు వ్యాసుడు వారు, ఇటు ఇతడిలో ఉన్నటువంటి దోషాలు చెప్పారు. అంతేకాకుండా యుద్ధమునందు విపరీతమైనటువంటి ఉత్సాహం కలిగి ఉన్నటువంటి వాడు, అంటే ఎప్పుడు కూడా గొడవలు, పోట్లాటలు మొదలైనవి పెట్టుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కర్ణుడు, అవి కూడా చెప్పారు. తర్వాత ఆయనే చెప్పారు. ఆయన చెప్పినటువంటివి మనం చెప్పుకోవాలి తప్ప వ్యాసుల వారు చెప్పనటువంటివి కర్ణుడిలో మనం ఎత్తి చూపడానికి లేదు. కాకపోతే పరిశీలించి చూస్తే ఇది ఇలా చేశాడు, ఇది ఇలా చేశాడు, కాబట్టి దీంట్లో దోషం ఉంటుంది అని చెప్తారు. దుర్యోధనలో స్నేహం చేస్తున్నప్పుడు స్నేహం చేశాడు, ఎందుకు చేశాడు? ద్రోణాచార్య వారి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు, ఎందుకు నేర్చుకున్నాడు? ఇంకా సేపట్లో సభలో వాళ్ళు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతారు. కర్ణుడు ఏవైతే చేశాడో అవన్నీ చేసి చూపిస్తాడు. ఒక్క నిమిషం టక్ టక్ మన కర్ణుడు చేసినవన్నీ చూపిస్తాడు. మరి కర్ణుడి వ్యాసుల వారు అంత వివరించారు, ఇక్కడ ఏం వివరించడం. అర్జునుడు చేసిన ప్రదర్శించినవన్నీ వివరించారు గత పాఠంలో. ఇక్కడ ఒక మాట చెప్పారు, అర్జునుడు చేసినవన్నీ కూడా కర్ణుడు వెంటనే చేసి చూపించేశాడు అన్నారు ద్రోణాచార్యుల వారి ఆజ్ఞతో. అంతే, అన్ని చేశారు. ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతారు. మరి ఇవన్నీ ఎలా నేర్చుకుని ఉంటాడు ద్రోణాచార్యుల దగ్గర? అర్జునుడు నేర్చుకున్నది ద్రోణాచార్యుల వద్దే, కర్ణుడు నేర్చుకున్నది ద్రోణాచార్యుల వద్దే. దాంట్లో ఒక చిన్న తర్వాత మనకు తెలుస్తుంది, చిన్న తప్పు నేర్చుకున్నటువంటి విషయం, అది మనం ముందు చెప్పుకుంటాం. అట్లా మంచి ఉంది, చెడు ఉంది కర్ణుడిలో. ఆ మంచి ఉన్నప్పుడు మంచి చెప్పుకోవాలి, చెడు ఉన్నప్పుడు చెడు చెప్పుకోవాలి. కానీ సమన్వయం చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పరిశీలించి చేసుకోవాలి సందర్భానుకూలంగా. సమాజ జన సర్వో నిశ్చల స్థిర లోచన కోయమిత్యాగత క్షోభ కౌతూహల పరోభవత్. ఎవరా వచ్చిందని చెప్పి సమాజ జన, మొత్తం సభలో ఉన్నటువంటి జనం అందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా సర్వో నిశ్చల స్థిరలోచన, స్థిరలోచన, వచ్చినటువంటి వ్యక్తి మీదే లోచన స్థిర అభవత్, నిశ్చలంగా అలాగే చూస్తూ ఉండిపోయి కోయమిత్యాగత క్షోభ కౌతూహల పరోభవత్, కుతూహలంతో ఎవరొచ్చారా అని చెప్పి అలా నుంచుని చూస్తున్నారు. చూస్తున్నటువంటి ఆ జనం సోబ్రవీన్ మేఘ గంభీర స్వరేణ వదతాంబర భ్రాతరమజ్ఞాతం సావిత్ర పాకశాసనం. అప్పుడు అర్జునుడు మేఘ గంభీరమైనటువంటి స్వరంతో అర్జునుడితో చెప్తున్నాడు ఈ మాట.
ముందు సో అబ్రవీత్ అన్నారు, సహా అబ్రవీత్, కర్ణ అబ్రవీత్, కర్ణుడు ఈ విధంగా అంటున్నాడు. మేఘ గంభీర స్వరేణ, ఎట్లాంటి స్వరం అయింది అంటే మేఘము గంభీరంగా అలా ఒక్కసారి ఉరుములు పిడుగులతో ఏ విధంగా అయితే దద్దరిల్లేట్టుగా స్వరం చేస్తుందో, శబ్దం చేస్తుందో, అటువంటి స్వరంతో కర్ణుడు వదతాం వరహ, వరహ అంటే శ్రేష్ఠుడు, వదతాం వరహ అంటే మాట్లాడటంలో నేర్పరి అయినటువంటి వాడు, అట్లాంటి గొప్పవాడైనటువంటి కర్ణుడు అటువంటి స్వరంతో భ్రాత భ్రాతరమజ్ఞాతం, అజ్ఞాతం భ్రాతరం అన్నాడు. చాలా మంచి పదం వాడారు వ్యాసుడు వారి ఇక్కడ. ఇతడు నా సోదరుడు అని తెలియకుండా అర్జునుడితో మాట్లాడుతున్నాడు. అర్జునుడు సోదరుడే, ఆ విషయం కర్ణుడికి తెలియదు, అర్జునుడికి తెలియదు. అందువల్ల అజ్ఞాతమైనటువంటి భ్రాతరం, భ్రాత అంటే సోదరుడు, అజ్ఞాతమైనటువంటి సోదరుడితో తెలుసుకోలేనటువంటి, ఇప్పటిదాకా తెలియదు అటువంటి తెలియనటువంటి సోదరుడితో, సోదరుడైనటువంటి సావిత్ర పాకశాసినం, సావిత్ర అంటే సూర్యుని కుమారుడైనటువంటి కర్ణుడు, పాకశాసిని అంటే ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుడితో ఇదమబ్రవీత్, ఈ విధంగా అంటున్నాడయ్యా. సో అబ్రవీత్ ఏమని అంటున్నాడు? పార్థ, ఓ అర్జున, చాలా ప్రదర్శన ఇచ్చావుట, బాగుంది, నువ్వు చేసిన ప్రదర్శన అంతా ఇప్పుడు నేను చూపిస్తాను, చూడు అన్నాడు. పార్థ యత్తే కృతం కర్మ విశేషవదహం తతః కరిష్యే పశ్యతాం నృణాం ఆత్మనా విస్మయం గమః. ఆత్మనా విస్మయం గమః, నువ్వు ఆశ్చర్యపోయేట్టుగా, జనులు విస్తుపోయేట్టుగా, ఆశ్చర్యపోయేట్టుగా, రాజులందరూ చూస్తూ ఉండగానే నువ్వు చేసినటువంటి విశేషమైనటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన అంతా ఇప్పుడు నేను చూపిస్తాను. యత్ తే కృతం కర్మ, తే అంటే నీవు చేసినటువంటి, తే కృతం, నువ్వు ఏదైతే చేసావో, ఏ అస్త్ర విద్యనైతే చేసావో ఆ కర్మ విశేషాలన్నీ కూడా విశేషవదహం తతః, అహం తతః, అహం అంటే నేను, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అహం కరిష్యే పశ్యతాం నృణాం, నృణాం అనే పదానికి అర్థం నృ అంటే మానవులు, నృణాం అంటే మనుషుల్ని పరిపాలించేటువంటి మహారాజుల యొక్క ఎదురుకుండా వాళ్ళు చూస్తూ ఉండగా, ఇంతమంది మహారాజులు, ఇంతమంది అధిపతులు, ఇంతమంది ప్రేక్షకులు చూస్తూ ఉండగా, మాత్మన విస్మయం గమః, మా ఆత్మన విస్మయం గమః, నువ్వు విస్తుపోయేట్టుగా, నువ్వు ఆశ్చర్యపోయేట్టుగా నేను చేస్తాను చూడవయ్యా. అసమాప్తే తతస్తస్య వచనే వదతాం వరః, ఎప్పుడైతే ఆ విధమైనటువంటి మాట పలికాడు, ఎందుకు కామంగా వచ్చాడేమో అనుకున్నారు జనులందరూ, కానీ ఈ విధంగా శపథం చేసేసి మరి ఒక రకంగా నువ్వు చేసేదేముంది, ఎందుకంటే అర్జునుడు చేస్తున్నప్పుడు జనులు ఏ విధంగా ఆశ్చర్యపోయారో, అర్జునుడు చేసిన దానికి ఇంత ఆశ్చర్యపోతే, అర్జునుడు చేసిన దాన్ని చాలా పేలవంగా తీసి పక్కన పడేసి నేను చేస్తాను చూడు అని చెప్పి మరి ఒక రకంగా ఇతన్ని మించినటువంటి వాడు అట్లా ఒక రకంగా ఛాలెంజ్ లాగా తీసుకుని మరి చేస్తున్నాడంటే, జనులందరూ అప్పుడు ఎట్లా లేచారంటే, కూర్చున్న వాళ్ళు కాస్త యంత్రోక్షిప్త ఇవోత్తిస్థౌ క్షిప్రం వై సర్వతో జన, మొత్తం జనులందరూ కూడా సర్వతో జన, క్షిప్రం వెంటనే, యంత్రోక్షిప్త ఇవోత్తిస్థ, స్విచ్ నొక్కగానే అందరూ లేస్తే అలా ఒకేసారి చేస్తారు, అలా యంత్ర ఉక్షిప్త, ఒక మిషన్ వలన లేస్తే, ఒక యంత్రం పని చేయటం వల్ల లేస్తే ఎలా లేస్తుందో అలా ఒక్కసారిగా జనులందరూ ఆ మాట వినేటప్పటికి తక్కువ లేచేట. ఇప్పటిదాకా అర్జునుడు చేసిన దాంతో ఇక ప్రదర్శన అయిపోయిందేమో, అది అయిపోయింది, అప్పుడే అయిపోయింది, అప్పుడే ఇళ్ళకి వెళ్ళాలేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకో ఆట అవుతుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి మళ్ళీ ఒక్కసారిగా ఆనందంతో కేరింతలు కొడుతూ లేచి చూస్తారు. యంత్ర ఉక్షిప్త ఇవతస్థౌ, ఇవ ఉత్థస్థౌ అంటే ఒక యంత్రము నొక్కితే యంత్రం పని చేయడం వల్ల ఒక్కసారి లేస్తే ఎలా లేస్తాయో అట్లా ఒక్కసారిగా లేచి మొత్తం ఆనందంతో జనులందరూ కూడా ఏం చేస్తారా అన్నట్టుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రీతిశ్చ మనుజవ్యాఘ్ర దుర్యోధనముపావిశత్ హ్రీశ్చ క్రోధశ్చ భీభత్సుం క్షణేనాన్వా వివేశః. ఓ పక్కన దుర్యోధనుడు ఎలా భావించుకున్నాడు ఈ మాటని, అర్జునుడు ఎలా భావించారని ఒకే శ్లోకంలో చూపించారు వ్యాసుల వారు ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు చేసిన ప్రదర్శన అంతా నేను చేస్తాను చూడు అని చెప్పి ముందుకొచ్చాడో, ఆ కర్ణుడి మాటకి దుర్యోధనుడు చాలా ప్రీతిపాత్రుడయ్యాడు. ప్రీతిశ్చ మనుజవ్యాఘ్ర, మనుజవ్యాఘ్ర, ఓ మహానుభావ అంటూ జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు వారు చెప్తున్నారు.
దుర్యోధనముపావిశత్ ప్రీతిశ్చ. దుర్యోధనుడు ఆ మాట వినగానే వెంటనే కర్ణుడి పక్కకు వచ్చేసాట. వాడికి కావాల్సింది అదే. ఎందుకంటే పాండవ పక్షాన భీమసేనుడికి పోటీగా దుర్యోధనుడు ఉన్నాడు, కానీ అర్జునుడికి పోటీగా ఇటు పక్కన ఎవరు లేరు. అర్జునుడితో సాటి వచ్చేటువంటి వీరుడు కౌరవ సైన్యంలో ఇంతవరకు ఎవరు లేరు. అట్లాంటిది నేడు కర్ణుడు వచ్చాడు కాబట్టి ఇట్లాంటి వాడిని మనం ఆదరిస్తే మనకి ఇక పాండవులతో సమానమైపోతాం, పాండవుల్ని మించిపోతాం కదా అనేటువంటి ఆశతో దుర్యోధనుడు వెంటనే కర్ణుడి పక్కకు వచ్చేసాడు ప్రీతితో. అదంతా రాజకీయమే. ఈ మాట వినేటప్పటికీ ఓ పక్కన అర్జునుడికి కాస్త ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు. హ్రీశ్చ, హ్రీ అంటే సిగ్గు. కర్ణుడిలో కర్ణుడి యొక్క మాటకి, అంటే నేను చేసినటువంటి ఈ విద్యా ప్రదర్శన తర్వాత నన్ను మించేటువంటి విద్యా ప్రదర్శన చేసేవాడు ఉన్నాడా అని ఒక్కసారి మనసులో అనుకుని హ్రీశ్చ, ఓ పక్కన సిగ్గొచ్చింది. మరో పక్కన క్రోధశ్చ, కోపం ఓ పక్కన, మనసులో కాస్త అభిమానం ఓ పక్క వచ్చాయి. ఎవరికి? భీభత్సుం, అర్జునుడికి. హ్రీశ్చ క్రోధశ్చ భీభత్సుం క్షణేనాన్వావివేశ. క్షణేన, ఒక్క క్షణంలోనే ఆవహించాయి అర్జునుడిలో ఈ రెండు. ఓ పక్కన క్రోధము, ఓ పక్కన అభిమానం. తతో ద్రోణాభ్యనుజ్ఞాతః కర్ణ ప్రియరణ సదా యత్కృతం తత్ర పార్థేన తచ్చకార మహాబలః. అంతే, ఒక్క శ్లోకంలో అర్జునుడు ఏదైతే చేశాడో అవన్నీ చేసి చూపించాడయ్యా కర్ణుడు అని చెప్పేశారు. అంతే, ఇంకేం లేదు. ఎప్పుడు చేశాట కర్ణుడు? ద్రోణాభ్యనుజ్ఞాతః, ద్రోణాచార్యుడు వారి యొక్క అనుజ్ఞ తీసుకుని చేశాడు, తప్పేం లేదు. తతో ద్రోణ అభ్యనుజ్ఞాతః, ఆయన శిష్యుడే కాబట్టి శిష్యుల యొక్క ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కుమారులతో పాటు ద్రోణాచార్యుడు కూడా అనుమతించాడు. ద్రోణాభ్యనుజ్ఞాతః కర్ణః ప్రియరణ సదా. కర్ణుడు ఆ రణం మీద ఏదైతే అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశారో ఆ సభ వేదిక మీద యత్కృతం తత్ర పార్థేన, పార్థుడి చేత అర్జునుడి చేత ఏదైతే చేయబడిందో అదంతా తచ్చకార మహాబల, మహాబలుడైనటువంటి ఈ కర్ణుడు మొత్తం అంతా చేసి చూపించాడు. అథ దుర్యోధనస్తత్ర భ్రాతృభిః సహ భారత కర్ణం పరిష్వజ్య ముదా తతో వచనమబ్రవీత్. అటువంటి విద్యా ప్రదర్శన చేసేటప్పటికి ఆపుకోలేక దుర్యోధనుడు వచ్చి ఒక్కసారిగా కౌగలించుకున్నాడు కర్ణుడిని. పరిష్వజ్య, ఆలింగనం చేసుకున్నాడు, వదిలిపెట్టలేకపోయాడు, పరమానంద భరితుడైపోయాడు. అథ దుర్యోధనస్తత్ర భ్రాతృభిః సహ అన్నాడు. అక్కడ 9 సోదరుల్ని వెంట పెట్టుకుని వచ్చారు. రెండ్రా మనకోడు దొరికాడని చెప్పేసి అన్నాడు. వచ్చాడు, వచ్చి కర్ణం పరిష్వజ్య ముదా, ముదా అంటే సంతోషంతో కర్ణుడిని ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకుని తతో వచనమబ్రవీత్, మధురమైనటువంటి వాక్కులతో దుర్యోధనుడు ఇక తన యొక్క సంపదనంతా ధారపోస్తున్నాడు. అంటే కర్ణుడు ఎలాంటి వాడు అనేటువంటిది విద్యాభ్యాస సమయంలో కొంత తెలుసు కాబట్టి ఆ కర్ణుడు ఈ విధమైనటువంటి విద్యా ప్రదర్శన అర్జునుడికి పోటీగా చేసేటప్పటికీ తన వైపు తిప్పుకోవడానికి మొట్టమొదటి బీజం వేస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. స్వాగతం, ఎందుకంటే మరి విద్యాభ్యాసానికి ముందే ఈ విధమైనటువంటి రాజ్యలోపము ధనలోపము ప్రదర్శించకుండా ఇప్పుడు ప్రదర్శిస్తున్నాడు దుర్యోధనుడు. ఇది మనం గమనించాలి. స్వాగతం తే మహాబాహో దిష్ట్యా ప్రాప్తోసి మానద అహం చ కురు రాజ్యం చ యథేష్టముపభుంజతాం. స్వాగతం తే మహాబాహో, ఓ మహాబాహు, ఓ మహావీర, నీకు స్వాగతమయ్యా. దిష్ట్యా ప్రాప్తోసి మానద. దిష్ట్యా అనే పదానికి అర్థం ఏంటంటే భాగ్యవశాత్తు, మా అదృష్టవశాత్తు, దైవవశాత్తు. ప్రాప్తో అసి మానద, మాకు సంప్రాప్తించావయ్యా. భగవత్ నిజంగా మా అదృష్టం కొద్దీ నువ్వు మాకు లభించావు. ఇక ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఇదిగో కురురాజునైనటువంటి నేను నా రాజ్యం అంతా నువ్వు యథేష్టంగా అనుభవించవచ్చు. అహం చ కురు రాజ్యం చ యథేష్టముపభుంజతాం. భుంజతాం అంటే భుజించడం, అనుభవించడం, ఆస్వాదించడం. యథేష్టముపభుంజతాం, నువ్వు హాయిగా యథేష్టంగా నీ ఇష్టం వచ్చినట్టుగా అనుభవించవచ్చు. దేన్ని? కురురాజ్యం యొక్క సంపదల్ని, ఇదిగో నా యొక్క స్నేహాన్ని కూడా నువ్వు అనుభవించవచ్చు అనగానే కర్ణుడు అంటున్నాడు, కర్ణవువాచ కృతం సర్వమహం మన్యే సఖిత్వం చ త్వయా వృణే. కృతం సర్వమహం మన్యే, నువ్వు ఆ మాట అంటంతోనే నువ్వన్నీ నాకు ఇచ్చినట్టుగా నేను అనుభవించినట్టుగా భావిస్తున్నానయ్యా అంటూ వాటిని అనుగ్రహించినటువంటివన్నీ కూడా
తీసుకున్నాడు, స్వీకరించాడు. కృతం అనే పదానికి అర్థం అంటే నువ్వు ఇచ్చినటువంటివన్నీ నేను స్వీకరిస్తున్నానని అంగీకరించడమే. కృతం సర్వమహం మన్యే సఖిత్వం చ త్వయా వృణే. నేనేం కోరుకుంటున్నానంటే నీ నుంచి ఈ సంపదల కంటే ముఖ్యమైనటువంటిది త్వయా సఖిత్వం వృణే అన్నాడు. వృణే అంటే కోరుకోవడం. త్వయా సఖిత్వం, నీతో సఖ్యత కోరుకుంటున్నానయ్యా దుర్యోధన. వీటినన్నీ తీసుకున్నట్టే నేను, కానీ అంతకంటే మించి నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అటు పక్కన ఉన్నాడు. అతనితో నేను ద్వంద్వ యుద్ధం చ పార్థేన కర్తుమిచ్చామ్యహం ప్రభో. నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయడానికి వచ్చాను. అర్జునుడిలో రణరంగంతో నా సత్తా చూపించి అర్జునుడిని పడగొట్టాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి వాడిని, కాబట్టి నీతో నేను స్నేహం చేస్తాను అని కర్ణుడి యొక్క అంతరంగం బయటపెట్టాడు సభాముఖంగా. అప్పుడు వైశంపాయనుల వారు ఈ విధంగా అంటున్నారు. ఏవముక్తస్తు కర్ణేన రాజం దుర్యోధనస్తదా కర్ణం దీర్ఘాంచిత భుజం పరిష్వేద్యేదమబ్రవీత్. అలా అన్నటువంటి కర్ణుడి యొక్క మాటకి అంగీకరిస్తూ దుర్యోధను పలికినటువంటి మాట ఏంటో చెప్తున్నారు. ఏమనంటుంటే దుర్యోధను చెప్పాడు, భుంష్వభోగాన్మయా సార్థం. ఇక నుంచి నా యొక్క రాజ్యము, నా సంపదలు, ఐశ్వర్యము, భోగాలు అన్ని నాతో పాటు నువ్వు అనుభవిస్తావు అని చెప్పి చెప్తున్నాడు దుర్యోధనుడు. మయా సార్థం అంటే నాతో పాటుగా భోగాలని అన్నీ కూడా నువ్వు అనుభవిస్తావు మహానుభావ. భుంష్వభోగాన్మయా సార్థం, అంతేకాకుండా బంధూనాం ప్రియకృద్భవ. నీ బంధువులందరికీ నువ్వు ప్రియాన్ని చేసుకోవచ్చు. నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఇక ప్రియాన్ని చేయవచ్చు. నీ స్థాయి మారిపోతుంది ఇక్కడి నుంచి. దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధ్ని పాదమరిందమా. నీకు అపకారం చేసి తలపెట్టేటువంటి శత్రువుల యొక్క శిరస్సు మీద నీ పాదం పెట్టు అని ఇంత మాట అన్నాడంటే, దుర్హృదాం కురు సర్వేషాం, సర్వేషాం మూర్ధ్ని అన్నాడు. మూర్ధ్ని అంటే శిరస్సు రూపైన. నిన్ను ఎదిరించినటువంటి శత్రువుల యొక్క శిరస్సుల మీద పాదం అరిందమా, నీ పాదాన్ని పెట్టు, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అని చెప్పి ఇక్కడ ప్రోత్సహించాడంటే చూడండి. ఎందుకంటే కర్ణుడు ఏం చెప్పాడు ఇప్పుడే, ద్వంద్వ యుద్ధం చ పార్థేన అని చెప్పాడు. నేను పార్థులతో ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటున్నా అని చెప్పాడు. ఇక్కడ ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు చూడండి దుర్యోధనుడు. దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధ్ని పాదం అరిందం. నీ శత్రువుల యొక్క శిరస్సుల పైన పాదం పెట్టు, నీకు అట్లాంటిది నేను అందిస్తా, నీ కావలసిన నేను అందిస్తా అంటే ఎంత రెచ్చగొడుతున్నాడు. మరి ఇంతకాలం శిక్షరికం చేసి ఒకే గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు కదా, వీళ్ళ సత్తా తెలుసు, కర్ణుడి సత్తా తెలుసు. కానీ సభాముఖంగా ఏ విధంగా సంపదని ఎరవేశాడు చూసారో దుర్యోధనుడు యొక్క మనస్తత్వం. అటు పక్కన మిత్రత్వం కోరుకున్నాడు కర్ణుడు కూడా, బాగానే ఉంది. అయితే కర్ణుడు ఏ విధంగా కోరుకున్నాడు, ఏ విధమైనటువంటి ఆశ అనేటువంటి మనకు ముందు ముందు ఇంకా ఉదాహరణ వచ్చినప్పుడు చూపిస్తాను. తతక్షిప్తం ఇవాత్మానం మత్వా పార్థోభ్యభాషత. ఇక్కడి నుంచి మొత్తం ఇంకా 20 శ్లోకాల వరకు ఉంది. అవి రేపటి పాఠంలో మనం పూర్తి చేసుకోవచ్చు. మనం ఈ శ్లోకం వరకు చెప్తుంది. తతక్షిప్తమివాత్మానం మత్వా పార్థోభ్యభాషత కర్ణం భ్రాతృ సమూహస్య మధ్యే జలమివ స్థితం. తతక్షిప్రమివాత్మానం మత్వా. పార్థుడు అర్జునుడు అంటున్నాడు కర్ణుడితో, ఈ విధంగా అన్నటువంటి అందులోను నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఎదురుకుండా ఒక శత్రువు పిలిచినప్పుడు, అనుకుంటున్నప్పుడు, దాన్ని వ్యక్తపరిచినప్పుడు పార్థుడు ఏం చెప్పాలి అక్కడ సమాధానం? నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాలి వీరుడైనటువంటి వాడు. కాబట్టి ముందు వీరుడైనటువంటి వాడు చెప్పే సమాధానం కంటే ముందు కొన్ని గమనించవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి గమనించాలి. ఇది యుద్ధరంగమా, ప్రేక్షకులు ఉన్నారా, సభలో ఎవరున్నారు, గురువులు ఉన్నారా, వాళ్ళ అనుమతి అయిందా, ఇవన్నీ చూసుకోవాలి. దానికంటే ముందు అర్జునుడు చెప్తున్న ఒక మాట, కర్ణం భ్రాతృ సమూహస్య మధ్యే చలమివ స్థితం. కర్ణుడితో అంటున్నటువంటి మాట, భ్రాతృ సమూహస్య, పంచపాండవుల 5గురు, అటు దుర్యోధన సేవకులు, ఇటు వీళ్ళు అందరూ ఉన్నటువంటి మధ్యలో కర్ణుడు నుంచున్నటువంటి ఆ సందర్భంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, అర్జున ఉవాచ అనాహూతోపసృష్టానాం అనాహూతోపజల్పినాం. అనాహూత అంటే నా ఆహూత అని అర్థం. ఆహ్వానము లేకుండా వచ్చినటువంటి వాడికి ఎటువంటి నిందాపనిందలు కలుగుతాయో, ఎటువంటి అవమానం కలుగుతుందో ఆ అవమానం నువ్వు పొందబోతుంది. అనాహూత ఉపస్పృష్ట, ఆహ్వానం లేకుండానే వచ్చావు, నేను చేస్తా ప్రదర్శన, నేను చేస్తా అన్నావు. సరే చేసావు, బాగానే ఉంది.
పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అనాహూతోపజల్పినాం. జల్పము అనే పదానికి అర్థం ఏంటంటే, ఈ పదం జల్ప అనే పదం ఎప్పుడు వాడతామంటే మామూలుగా మాట్లాడినప్పుడు ఆ పదం వాడకూడదు. వాగుతారే ఎక్కువగా వాగాడు చూసారా, ఎక్కువ వాగాడు వాగుతున్నాడు అని చెప్పన్నాం. అట్లాంటి సందర్భాల్లో ఈ పదం వాడతాం, జల్పనం. అనాహూతోపజల్పినాం. అనాహూత అంటే ఆహ్వానం లేకుండానే పిలిచి నీ యొక్క వాగ్దాడితో విపరీతంగా వాగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఎటువంటి ఏ లోకాలైతే అవమానకరమైనటువంటి లోకాలు, పాపలోకాలు పొందుతావో అటువంటి పాపలోకాలు నువ్వు కూడా త్వరగా పొందబోతున్నావయ్యా కర్ణ అని చెప్తున్నాడు. ఏ లోకాన్స్తాన్ హతః, ఏ లోకాన్స్తాన్ హతః కర్ణ మయాత్వం ప్రతిపత్స్యసే. నా చేత నువ్వు ఆ లోకాలు పొందబోతున్నావయ్యా కర్ణ, నాతో యుద్ధం చేస్తానంటున్నావు. ఏ లోకాలకు వెళ్తావంటే, పిలవకుండా వచ్చినటువంటి వాడు, అలాగే పిలవకుండా మాట్లాడినటువంటి వాడు, మధ్యలో దూరి మాట్లాడినటువంటి వాడు ఏ లోకాలకైతే పాపలోకాలకైతే వెళ్తాడో, ఏ లోకాస్తాన్ హతః, హతః అంటే నా చేత చంపబడినటువంటి నీవు ఆ లోకాలకి వెళ్తావు. యుద్ధం చేస్తా అంటున్నావు. మయాత్వం ప్రతిపత్స్యసే, నాతో పలికినటువంటి ఆ మాటలకి నువ్వు ఆ లోకాలకి చేరుకుంటావు వాళ్ళు అని చెప్పడం జరిగింది. కర్ణబువాచ. ఈ కర్ణుడు తర్వాత ఏమన్నాడు? ఆ తర్వాత కర్ణుడి పక్షాన ఎవరున్నారు? తర్వాత వీళ్ళిద్దరూ యుద్ధం చేశారా, లేకపోతే యుద్ధాన్ని ఎవరైనా నివారించారా? ఎందుకంటే ఇది యుద్ధరంగం కాదు కాబట్టి ఎవరైనా నివారించారా, కర్ణుడికి అవమానం ఏమన్నా జరిగిందా అనేటువంటివన్నీ కూడా ఈ వచ్చేటువంటి ప్రవచనాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం. దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.